నమస్కారం గ్రామ రైతు సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే మిర్చి పంటలో సరికొత్త రోగం అనేది రావడం జరిగింది. ఈ రోగం అసలు ఎలా వస్తుందనేది మనం తెలుసుకుందాం. దీన్ని ఎలా వాడాలి, ఇది ఏ రకమైన ఏ కంపెనీ నుంచి వచ్చింది అసలు అనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఈ రోగం గురించి తెలుసుకుందాం. అసలు ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ రోగం పేరు వచ్చేసి ముడత, గజ్జి ముడత అంటారు దీన్ని. ఇది వచ్చిన తర్వాత తోటకు అనేది రంగు రూపం అనేది పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. అసలు ఎలా వస్తుందంటే తెల్లదోమ, నల్లదోమ, అలాగే రసం పీల్చే పురుగులు, తామర పురుగు, పచ్చ పురుగు ఇలాంటివి ఈ చెట్టుకి రావడం వలన పూర్తిగా ఆ చెట్టు అనేది మొత్తం వచ్చి మొత్తం గజ్జి ముడత రావడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి సరికొత్త మందండి. ఇది ఏం మందంటే ఎక్స్ట్రా అని బెస్ట్ అగ్రో లిమిటెడ్ వారి ఈ వార్డెన్ ఎక్స్ట్రా సరికొత్త మందు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ మందుని అంతకుముందు కూడా స్ప్రే చేశారు, కానీ పెద్దగా పనిచేయలేదు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది కొంచెం మెరుగ్గానే పనిచేస్తుందని రైతులు కూడా దీని గురించి వివరించడం జరిగింది. అయితే దీన్ని అసలు ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలని మనం రైతుల్ని అడిగితే రైతులు ఎలా చెప్పారంటే దీనికి ఆన్సరు, ఇది ఎకరానికి వచ్చేసి 200 ml దాకా, ఈ 200 ml నుంచి 240 ml దాకా వాడుకోవాలి. అంటే ఆ నల్లి అలాగే ఏదైతే మనం పొలంలో ఆ గజ్జి ముడత ఉండే ప్రభావాన్ని బట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. 200 నుంచి 200 ml దాకా మనం యూజ్ చేసుకుంటే ఎకరానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ ముడత అనేది మంచిగా విడుచుకొని ఈ ఆకు చూశారు కదా, బాగా మెత్తగా రావడం జరుగుతుంది. అలాగే కొంచెం పూత రావడం, మంచిగా ఈ చెట్టు అనేది పెరగడం కూడా జరుగుతుంది. ఇలా మనం దీన్ని వాడిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎమ్మటే ఏదైనా కంపల్సరీ పురుగుల మందు మనం వాడుకోవాలి. కొంచెం ఏంటంటే ఇది మెత్తదనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చూసి కొంచెం పురుగుల మందు ఏదైనా స్ప్రే చేసుకుంటే అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. విషయం ఏంటంటే దీంతో పాటు మనం కలుపుకొని మ్యాక్స్ లేదా ఈ ప్రోటీన్ లాంటివి కలుపుకొని మనం ఈ ప్రోటీన్ పొడులు లాంటివి లేకపోతే మ్యాక్స్ లాంటి సాప్ లాంటివి కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే పొలానికి మంచి ఆరోగ్యంగా, అలాగే మొక్క అనేది బిగుసుతనంగా రావడం జరుగుతుంది. ఇందులో మనం పురుగుల మందు కూడా విడిగా కలుపుకొని కుట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు, ఎటువంటి హాని జరగదు. మొక్కకి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఒక 20 నుంచి 15 రోజుల దాకా మంచి కంట్రోల్ ఉంటుంది. 15 నుంచి 20 రోజుల దాకా మంచి కంట్రోల్ ఉంటుంది. ఈ ధర విషయానికి వస్తే రైతులు చూసుకుంటే కనుక 1400 నుంచి 1500 లోపు ఉండే అవకాశం ఉంటుంది. ఇది బయటే కాకుండా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటంటే రైతులు చూసి గమనించి జాగ్రత్తగా దీన్ని స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ కానీ, హెల్మెట్ లేదా మాస్క్ కానీ ధరించి స్ప్రే చేయండి. ఎటువంటి హాని కలగకుండా, స్ప్రే చేసేవానికి ఏ హాని కలగకుండా జరుగుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం. రైతులందరికీ స్వాగతం. గ్రామ రైతు ఛానల్కి స్వాగతం. ధన్యవాదాలు.